Hi Andy, I'm Bhumna Reddy. I'm CEO at Dr. Bridge Abroad MBBS Consultant Services. I'm a professional education consultant and career counselor. And we are the official admission partners from AP and Telangana for topmost medical universities in Russia, like Ukrainian Federal Medical University, Russian National Research Medical University, AIMS Uchvano, and First Moscow State Medical University, for Eastern Kazan Federal. These are the topmost federal universities and research medical universities. Direct university admissions, you can contact below WhatsApp numbers. Direct university payment with very low processing charges. Okay. And if you have any doubts regarding the MBBS abroad program, so just go to the Dr. Bridge Abroad MBBS YouTube channel, or you can contact below WhatsApp numbers for you have any details regarding that. And one more important update: ఎవరైనా సరే సీట్ రిజర్వ్ చేసుకోవాలనుకుంటే either రీసెర్చ్ మెడికల్ యూనివర్సిటీ అండ్ ఫెడరల్ యూనివర్సిటీస్లో సీట్స్ అనేవి చాలా లిమిటెడ్గా ఉంటాయి. సో అవి కాగా ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ద వరల్డ్ నుంచి అప్లై చేస్తారు కాబట్టి ఈ వరల్డ్ రికగ్నైజ్డ్ మెడికల్ యూనివర్సిటీస్, రీసెర్చ్ మెడికల్ యూనివర్సిటీస్ అండ్ వరల్డ్ ర్యాంకింగ్ మెడికల్ యూనివర్సిటీస్ కాబట్టి సో ఆల్ 50 to 60 కంట్రీస్ నుంచి అప్లై చేస్తారు. సీట్స్ వస్తారు వెరీ లిమిటెడ్గా ఉంటుంది. బడ్జెట్ కూడా వెరీ లిమిటెడ్ బడ్జెట్, చాలా తక్కువ బడ్జెట్, 20 to 25 lakhs ఉంటుంది. ఎవరైనా సీట్ రిజర్వ్ చేసుకోవాలంటే 100% చేసి పెట్టుకోండి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఇంకా ఈ ప్రాసెస్ అంతా నీట్ ఎగ్జాము, నీట్ కౌన్సిలింగ్, తర్వాత సీట్ అలాట్మెంట్ ఇవన్నీ చాలా టైం పడుతుంది కాబట్టి అప్పటి వరకు వచ్చేసరికి సీట్స్ అనేవి 100% ఉండడానికి ఛాన్స్ ఉండదు. తక్కువ బడ్జెట్లో మంచి యూనివర్సిటీస్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు సీట్ రిజర్వ్స్ పెట్టుకుంటే అప్పటికైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో మీకు సీట్ వస్తే అమౌంట్ అది 100% రిఫండబుల్ అవుతుంది. అప్లికేషన్ అమౌంట్ దట్స్ నో ప్రాబ్లమ్. ఓకే. అండ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ దట్ జస్ట్ గో టు ద జస్ట్ కాంటాక్ట్ బిలో వాట్సాప్ నంబర్స్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. అండ్ ఓకే, సో టుడేస్ టాపిక్ వస్తుంది సార్, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఎంబీబీఎస్ ఇన్ రష్యా 2021? వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్? సో అసలు మన ఎంబీబీఎస్ రష్యా వెళ్తే అసలు ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి అనేది ఈరోజు టాపిక్ అనమాట. సో ఫస్ట్ ఆల్మోస్ట్ నేను ఇప్పుడు 10+ పాయింట్స్, 10 to 12 అడ్వాంటేజెస్ ఫర్ ఎంబీబీఎస్ అండ్ రష్యా 2021 ప్రోగ్రామ్ చెప్తాను. సో ఫస్ట్ పాయింట్ వస్తుంది సార్, దెర్ ఇస్ నో డొనేషన్స్. సో మనకి డొనేషన్స్ కానీ క్యాపిటేషన్ ఫీజు అంటారు. దెర్ ఇస్ నో డొనేషన్ అండ్ క్యాపిటేషన్ ఫీజెస్. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ డ్యూమ్డ్ మెడికల్ ఇంతకు ముందు ఉండేది, సో డొనేషన్స్ పే చేసుకుంటారు. అంటే నాట్ ఓన్లీ ద యూనివర్సిటీ ఫీజెస్ కాబట్టి డొనేషన్ కూడా పే చేసుకుంటారు. అలాంటిది అనేది రష్యాలో ఎక్కడ ఉండదు. దాంతోపాటు వచ్చేసరికి నెంబర్ 2 వచ్చేసరికి వెరీ లో ట్యూషన్ ఫీజెస్. పర్ ఇయర్ వచ్చేసరికి 2.5 lakhs to 3 lakhs, మ్యాక్సిమం 4 to 5 lakhs. టాప్ మోస్ట్ రీసెర్చ్ మెడికల్ యూనివర్సిటీ అనేది 2.5 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. మ్యాక్సిమం వచ్చేసరికి 4 to 5 lakhs టాప్ రీసెర్చ్ మెడికల్ యూనివర్సిటీస్ అయితే. సో కాబట్టి తక్కువ బడ్జెట్ అండ్ హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. సో వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వరల్డ్ ర్యాంకింగ్ మెడికల్ యూనివర్సిటీస్. థర్డ్ వచ్చేసరికి వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేసరికి వెరీ ఇన్నోవేటివ్ అప్డేటెడ్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది యూనివర్సిటీ క్యాంపస్. అండ్ యూనివర్సిటీస్ కూడా వచ్చేసరికి వరల్డ్ ర్యాంకింగ్ అండ్ రీసెర్చ్ మెడికల్ యూనివర్సిటీస్. అంటే ఆల్మోస్ట్ స్పుత్నిక్ వి వ్యాక్సినేషన్ అండ్ ఓల్డెస్ట్ ప్రొఫెసర్స్, హై క్వాలిఫైడ్ ప్రొఫెసర్స్ ఉంటారు. అండ్ క్యాంపస్ దాంతోపాటు వచ్చేసరికి టీచింగ్ లాంగ్వేజ్ వచ్చేసరికి ఫుల్ ఫ్లెజ్డ్ ఇంగ్లీష్ మీడియం. టీచింగ్ లాంగ్వేజ్ వచ్చేసరికి మనకి మొత్తం క్లాసెస్ అంతా చెప్పేది టీచింగ్ లాంగ్వేజ్ మొత్తం ఫుల్ ఫ్లెజ్డ్ ఇంగ్లీష్ మీడియం. సో బైలింగ్వల్ ఉంటాయి, బట్ కాకపోతే మనం సెలెక్ట్ చేసుకోవాలి. టీచింగ్ అనేది ఫెడరల్ యూనివర్సిటీస్, రీసెర్చ్ యూనివర్సిటీ ఫుల్ ఫ్లెజ్డ్ ఇంగ్లీష్ మీడియం, దర్ ఇస్ నో ప్రాబ్లమ్ బట్ స్టేట్ ఆర్ అకాడమిక్స్ అయితే 4 types ఉంటాయి కదా. సో కాబట్టి ఫస్ట్ రీసెర్చ్ మెడికల్, ఫెడరల్ అయితే ఫుల్ ఫ్లెజ్డ్ ఇంగ్లీష్ మీడియం, దర్ ఇస్ నో. అండ్ డైరెక్ట్ ఎంబీబీఎస్ 10+2 తర్వాత మన ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది సేమ్ లైక్ దట్ అక్కడ కూడా అంతే. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హాస్టల్ కూడా ఇన్సైడ్ క్యాంపస్ హాస్టల్స్ ఉంటాయి. సో ఇంటర్నేషనల్ స్టాండర్డ్ హాస్టల్స్ ఉంటాయి, వెరీ క్వాలిటీ అండ్ హైజీనిక్ హాస్టల్స్ ఉంటాయి. అండ్ రూల్స్ రెగ్యులేషన్స్ కానీ సెక్యూరిటీ వైజ్గా కానీ ఎక్సలెంట్గా ఉంటుంది రష్యా వస్తే డెవలప్డ్ కంట్రీ కాబట్టి రూల్స్ రెగ్యులేషన్స్ కానీ తర్వాత సెక్యూరిటీ వైజ్గా కానీ ఎస్పెషల్ లేడీస్ ఇన్సైడ్ క్యాంపస్ హాస్టల్స్ ఉంటాయి. అది కూడా హాస్టల్ ఫీజు కూడా చాలా 9,000 per year, 9,000 per year టు మ్యాక్సిమం బేస్డ్ ఆన్ హాస్టల్ బట్టి 50,000 per year ఉంటుంది. ట్యూషన్ ఫీజు కూడా వచ్చేసరికి 2.5 lakhs, వెరీ ఎకనామికల్ ఫీజ్ ట్యూషన్ ఫీజ్ అండ్ హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఎందుకంటే ఇక్కడ మొత్తం టోటల్ వచ్చేసరికి రష్యా వాళ్ళకి వచ్చేసరికి ఎడ్యుకేషన్ అంతా ఫ్రీ, వాట్ ఎవర్ ద ఎడ్యుకేషన్, మెడికల్ ఎడ్యుకేషన్ అంతా. సో ఇండియా వాళ్ళు ఏంటంటే అక్కడికి వెళ్ళారు కాబట్టి మన ఫారినర్స్ కాబట్టి ఫారినర్స్ దగ్గర సమ్ అమౌంట్ ఛార్జ్ చేస్తాం. మనం అక్కడ ట్యాక్స్ పేయర్స్ కాదు కాబట్టి. ఇక్కడైతే ఇండియాలో అయితే మన గవర్నమెంట్ ఫ్రీ కదా, సో సమ్ అమౌంట్ పే చేసుకుంటారు, 50,000, 60,000 బేస్డ్ యూనివర్సిటీ బట్టి. సో అలా మన ఫారినర్స్ కాబట్టి తక్కువ అమౌంట్ ఛార్జ్ చేస్తారు, 2.5 lakhs అంతే. సో ఫస్ట్ వచ్చేసరికి డొనేషన్ ఉండదు, తర్వాత వచ్చేసరికి వెరీ లో ట్యూషన్ ఫీజెస్ విత్ హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. వరల్డ్ బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా రష్యాలో ఉంటుంది, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం. వరల్డ్ ర్యాంకింగ్ మెడికల్ యూనివర్సిటీస్, గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీస్, హాస్టల్స్ వచ్చేసరికి ఇన్సైడ్ క్యాంపస్ హాస్టల్స్ విత్ వెరీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆఫ్ హాస్టల్స్, వరల్డ్ బెస్ట్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డైరెక్ట్ ఎంబీబీఎస్, ఫుల్ ఫ్లెజ్డ్ ఇంగ్లీష్ మీడియం, హై క్వాలిటీ ఆఫ్ ప్రొఫెసర్స్, హై క్వాలిఫైడ్ ప్రొఫెసర్స్. అండ్ తర్వాత సో వెరీ తర్వాత వచ్చేసరికి స్పుత్నిక్ వి వ్యాక్సినేషన్ క్రియేషన్ ఉంది ఇక్కడ. సో ఆ రేంజ్ ఆఫ్ మెడికల్ యూనివర్సిటీస్ ఉంటాయి.
సో ఈజీ ఆఫ్ అడ్మిషన్ ప్రాసెస్ కూడా చాలా చాలా సింపుల్గా ఉంటుంది. బేస్డ్ ఆన్ పీసీబీ ఉంటుంది. నీట్ అనేది 100% క్వాలిఫై అవ్వాలి. ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసరికి నీట్ అనేది క్వాలిఫై అవ్వాలి. సో పీసీబీ వచ్చేసరికి మినిమం 50% ఉండాలి బేస్డ్ ఆన్ యూనివర్సిటీని బట్టి, 50 to 70% ఉండాలి. బేస్డ్ ఆన్ యూనివర్సిటీని బట్టి స్కైప్ ఇంటర్వ్యూ కానీ నార్మల్గా ఉంటుంది. అది బేస్డ్ ఆన్ ఇంటర్మీడియట్ సిలబస్ మీద వెరీ సింపుల్గా ఉంటుంది. సో ఈజీ గెట్ ఆఫ్ అడ్మిషన్ అనమాట. ఫుల్ ప్లెజ్డ్ ఇంగ్లీష్ మీడియం, డైరెక్ట్ ఎంబీబీఎస్, దెర్ ఇస్ నో ఇండైరెక్ట్, దెర్ ఇస్ నో ప్రీ మెడిసిన్స్. 10+2 తర్వాత డైరెక్ట్ మనం అక్కడికి వెళ్ళేసి ఇక్కడ మెడికల్ సీట్ కన్ఫర్మేషన్ అయితే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. వీసా ప్రాసెసింగ్ వెరీ సింపుల్గా ఉంటుంది. వెరీ ఫ్రెండ్లీ నేషన్, ఇండియాకి వచ్చేసరికి వెరీ ఫ్రెండ్లీ నేషన్, వెరీ గుడ్ గుడ్ ఫ్రెండ్ అనమాట, ట్రస్ట్ వర్తీ ఫ్రెండ్. సో ఇమిగ్రేషన్ మనము అక్కడ రేసిజం కానీ నో డిస్క్రిమినేషన్ ఉండదు. మన ఇండియన్స్ అంటే చాలా వాళ్ళకి ఎఫెక్షనేషన్ ఉంటుంది. సో దీస్ ఆర్ ఆల్ అడ్వాంటేజెస్ అనమాట. సో అది ట్యూషన్ ఫీజు వెరీ వెరీ ఎకనామిక్లో హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది ఇక్కడ. ఇది మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ట్యూషన్ ఫీజు లో ఉంటుంది, హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, డైరెక్ట్ ఎంబీబీఎస్, ఫుల్ ప్లెజ్డ్ ఇంగ్లీష్ మీడియం, ఇన్సైడ్ క్యాంపస్ హాస్టల్స్, ఎస్పెషల్ లేడీస్కి. ఇండియన్ ఫుడ్ ఈజ్ ఆల్సో అవైలబుల్. సో అండ్ బెస్ట్ ఓల్డ్ రీసెర్చ్ మెడికల్ యూనివర్సిటీస్, వరల్డ్ రికగ్నైజ్డ్ డిగ్రీస్. ఇక్కడ ఒక డిగ్రీ వచ్చేసరికి వరల్డ్ వైడ్ రికగ్నైజ్డ్ డిగ్రీ అనమాట. సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్. సో దీస్ ఆర్ ఎనీ అడ్మిషన్స్ రిగార్డింగ్ టు దట్ ఇంట్రెస్ట్ జస్ట్ కాంటాక్ట్ బిలో వాట్సాప్. ఆల్రెడీ అడ్మిషన్స్ అయితే స్టార్ట్ అయినాయి ఫెడరల్ యూనివర్సిటీస్ కానీ రీసెర్చ్ మెడికల్ యూనివర్సిటీస్ కానీ. సో నెంబర్ ఆఫ్ అడ్వాంటేజెస్ రైట్ నౌ. చాలా చాలా బెస్ట్ అడ్వాంటేజెస్ ఉన్నాయి రష్యాలో వచ్చేసరికి. వెరీ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ ఎగ్జామ్ 100% క్రాక్ చేయొచ్చు. ఎంతమంది ఎంసీఏ పాస్ పర్సెంట్ 70%, 80% ఉండేది ఒక్కొక్క యూనివర్సిటీ, అంటే బేస్డ్ ఆన్ యూనివర్సిటీని బట్టి. సో రష్యాలో వచ్చేసరికి ఒక మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటంటే 57 to 60 మెడికల్ కాలేజెస్ ఉంటాయి. దాంట్లో వచ్చేసరికి ఓన్లీ 10 to 15 మెడికల్ కాలేజ్ మాత్రమే ఫుల్ ప్లెజ్డ్ ఇంగ్లీష్ మీడియం. ఈ రిమైనింగ్ అన్ని బైలింగ్వల్ ఉంటాయి. అది ఒక్కటే డిసడ్వాంటేజ్. సో అది ఓన్లీ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ మాత్రమే. ఫెడరల్ యూనివర్సిటీస్, రీసెర్చ్ మెడికల్ యూనివర్సిటీస్ ఏంటంటే ఫుల్ ప్లెజ్డ్ ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. సో ఆ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు చేసుకున్నారంటే మాత్రం మీకు ఇంకా దర్ ఇస్ ఓన్లీ వన్ బ్యారియర్ మాత్రమే రష్యాలో ఉండేది. బైలింగ్వల్ ఏంటి, ఫుల్ ప్లెజ్డ్ ఇంగ్లీష్ మీడియం. ఈ యొక్క డిస్క్రిమినేషన్ తెలుసుకుని ఫుల్ ప్లెజ్డ్ ఇంగ్లీష్ మీడియం మీరు మెడికల్ సీట్కి తీసుకోగలిగితే 100% వచ్చేసరికి దర్ ఇస్ నో సెకండ్ థాట్. సెక్యూరిటీ వైజ్గా కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్గా కానీ, క్లైమేట్ వైజ్గా కానీ, లేకపోతే ప్రొఫెసర్స్ వైజ్గా, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వైజ్గా, ట్యూషన్ ఫీజ్ వైజ్గా కానీ దర్ ఇస్ నో డైరెక్ట్ యూనివర్సిటీ పేమెంట్ చేసుకోవచ్చు. సో హాస్టల్ వైజ్గా కానీ వెరీ వెరీ ఇస్ అ డెవలప్డ్ కంట్రీ. సెక్యూరిటీ ఎవ్రీథింగ్ ఇస్ ఓకే. బట్ ఓన్లీ వన్ డిసడ్వాంటేజెస్ మనం అనేది ఏది ఇంగ్లీష్ మీడియం, ఫుల్ ప్లెజ్డ్ ఇంగ్లీష్ మీడియం, ఏది బైలింగ్వల్ కాలేజ్. ఇది ఒక్కటికైనా సెలెక్ట్ చేసుకోగలిగితే, ఒక డెసిషన్ మేకింగ్ పర్ఫెక్ట్గా తీసుకోగలిగితే యువర్ లైఫ్ ఈజ్ 100% సెట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఎగ్జామ్ కూడా 200% క్రాక్ చేసే క్యాపబిలిటీస్ ఇక్కడ ఈ మెడికల్ యూనివర్సిటీస్ ఉంటాయి. బేస్డ్ ఆన్ యూనివర్సిటీని బట్టి సెలెక్షన్ ఆఫ్ యూనివర్సిటీ అనేది రష్యాలో వెరీ 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 ఇంపార్టెంట్. రిమైనింగ్ ఎవ్రీథింగ్ ఇస్ ఓకే, దర్ ఇస్ నో డౌట్ ఇట్. వాట్ ఎవర్ సెక్యూరిటీ వైజ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్, ఎడ్యుకేషన్ వైజ్, క్లైమేట్ వైజ్, తర్వాత యూనివర్సిటీ వైజ్, ఎవ్రీథింగ్ old recognized degrees, old best infrastructure, everything is very good. So okay, if you have any doubts regarding this, just contact below WhatsApp numbers. Thank you very much.